ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్పై చర్చని ఇంకొద్దిగా ముందుకు తీసుకువెళ్ళి మేము చెప్పే విషయాలన్నీ కూడా ప్రతి ఇన్వెస్టర్ కూడా తన లాభం కోసం ఎలా వినియోగించుకోవాలో చెప్పడానికి రెడీగా స్టూడియోలో యశ్వంత్ కూడా మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం చర్చను చేపట్టబోయే ముందు ఒక్కసారి గత వారంలో చర్చించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే టాప్ పెర్ఫార్మర్స్నే కనుక రోజు తీసుకుని మనం కనుక కొన్ని రోజుల తర్వాత అంటే ఈ రోజున టాప్ 5 పెర్ఫార్మెన్స్ తర్వాత ఉంటాయా లేవని చూస్తే మనకి చాలా నిస్సందేహంగా వచ్చిన ఆన్సర్ ఏంటంటే అవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. కాబట్టి జస్ట్ 1 ఇయర్ టాప్ పెర్ఫార్మర్స్ తీసుకుంటే మంచిది కాదు అనుకున్నాం. అప్పుడు దాని తదనంతరం చర్యగా మనం ఏం చెప్పామంటే అలా కాకుండా వేరొక రకమైన ప్రాసెస్ ఏదైనా సెలెక్ట్ చేస్తే అంటే 5 ఇయర్స్ ప్రకారం కనుక ఉండి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ర్యాంకులు త్వరగా పడిపోవు అని చెప్పడం జరిగింది. దాని గురించి సమగ్రమైన చర్చను చేపడుతూ ఇన్వెస్టర్లకు ఇది ఎలా బెనిఫిట్ ఉండాలో చేయడానికి ఈ రోజున చర్యను చేపట్టబోతున్నాను. ఇది చేపట్టబోయే ముందు మొట్టమొదట నేను చేసే విషయం ఏంటంటే నా స్క్రీన్ మీకు షేర్ చేసి అందులో కొన్ని విషయాలను విశదీకరిస్తూ అది ఎందుకు మీకు చాలా ఉపయోగమో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కనుక ఒకసారి ఫోకస్ చేసినట్లయితే మీకు ఒక టేబుల్ కనపడుతుంది. అందులో నేను ఏం చేశానంటే ఒకవేళ కనుక ఏ ఇన్వెస్టర్ అయినా సరే 4th జనవరి 2010 నిజంగా చెప్పాలి అంటే 2010 నుంచి 20 వరకు కూడా 2020 వరకే తీసుకోవడం జరిగింది. పైన హెడ్డింగ్లో చెప్పినట్లుగా 2020 వరకు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఉన్నటువంటి ట్రేడింగ్ డే రోజునకి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే అప్పుడు ఎంత పెర్ఫార్మెన్స్ వచ్చేదో చూస్తూ ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఆ రోజున స్టార్ట్ చేసినవి ఇండెక్స్ కన్నా బెటర్గా రిటర్న్స్ ఇచ్చాయి ఇప్పటి వరకు 2020 వరకు. ఎందుకు 2020 వరకు అంటే 2020లో మనకు కోవిడ్ వచ్చింది, మార్కెట్ బాగా పడిపోయింది కాబట్టి 2020 వరకు నేను తీసుకోవడం జరిగింది. ముందు మీకు రియల్ పిక్చర్ ఇచ్చి తర్వాత లాస్ట్ 4 ఇయర్స్లో వచ్చిన పిక్చర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా 4th జనవరిని కనుక చూసినట్లయితే 2010లో మొత్తం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ 85 మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అందులో 72 అంటే మనం ఫిల్టర్ పెడతాం కాబట్టి 500 కోట్ల 1000 కోట్ల 200 కోట్ల పెడతా ఉంటాం కాబట్టి టోటల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఆ రోజునే మంచి సైజు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ 85 ఉంటే అందులో 72 మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మాండం చాలా బాగున్నాయి. అందుకే చివరిలో 84.7% బీట్ చేసాయని చెప్పాను. అలాగే 2011లో మొదలుపెట్టిన కనుక ఉన్నట్లయితే 80 మ్యూచువల్ ఫండ్స్ అవుట్ ఆఫ్ 92 బీట్ చేసి అంటే 86.96. అలా మీరు 2014 వరకు చూసినట్లయితే దాదాపుగా 82% కూడా బీట్ చేసినట్టు కనపడింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎదురే లేదు, బ్రహ్మాండంగా ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ఆ తరువాత వచ్చినటువంటి 2015లో మొదలుపెట్టి కనుక 2020 వరకు మీరు వెయిట్ చేసి ఉంటే అంటే 5-6 సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటే మీకు వచ్చిన లాభం ఎంతో పక్కన పెట్టినా కానీ అందులో 59% మాత్రమే ఇండెక్స్ కన్నా బీట్ చేశాయి. అంటే కేవలం 60% మాత్రమే బీట్ చేశాయి. ఆ తర్వాత 16లో మొదలు పెడితే మరీ అన్యాయంగా 10లో 3 మాత్రమే ఇండెక్స్ని బీట్ చేయగలిగాయి. తర్వాత 2017లో కనుక మొదలుపెట్టి ఉన్నట్లయితే 10లో కేవలం 2 మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఇండెక్స్ని బీట్ చేశాయి. 2018లో మొదలుపెట్టి 2020 వరకు కనుక ఉంచుకుంటే కేవలం 10లో 1 కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోయాయి. అలా వచ్చింది స్టాటిస్టిక్స్ అన్ని. ఇక్కడ మీకు ఒక ప్రధానమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ తెలిసిందేమో నిఫ్టీ వాల్యూస్ తెలుసు. కానీ గవర్నమెంట్ కానీ సెబీ కానీ ఏం చెప్పిందంటే టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ అంటే నిఫ్టీ బదులుగా మనం నిఫ్టీలో ఉన్న షేర్లన్నీ కనుక కొనుక్కున్నట్లయితే వాటిపైన డిక్లేర్ చేసిన డివిడెండ్స్ అన్నీ కూడా మన బ్యాంకులోకి వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా కలుపుకొని టోటల్ రిటర్న్స్ ఇండెక్స్తో కంపేర్ చేయాలి అని చెప్పారు. అందుకే నెక్స్ట్ స్లైడ్లో మీకు ఏం చేస్తున్నానంటే పైన హెడ్డింగ్ చెప్పినట్లుగా మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ నిఫ్టీ టీఆర్ఐ అని చెప్పాను. అది కూడా 2020 వరకే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు స్లైడ్లో చెప్పినట్టుగా 80% ఏమీ లేవు. అంటే నిజంగా డివిడెండ్ కూడా కనుక ఇన్వెస్టర్లకు వచ్చినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కన్నా ఎక్కువ సంపాదించడం సాధ్యం కావటం లేదు ఎక్కువ శాతం కేసుల్లో. ఆఖరిలో ఉన్న 6 సంవత్సరాల్లో కనుక చూసినట్లయితే 37%, 12%, 12%, 5%, 25%. అంటే 2020కి ముందు 5-6 సంవత్సరాల్లో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తే మీరు అందులో ఇండెక్స్ కన్నా మెరుగైన లాభాలు సంపాదించడం దాదాపు అసంభవం అని ఖచ్చితంగా నిరూపణైంది.
అంటే మీరు 2020 వరకే తీసుకున్నారండి, ఇవాటి వరకు తీసుకోవచ్చు కదా అంటారు. అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పటి వరకు చెప్పిందల్లా ఇండెక్స్లో కన్నా మ్యూచువల్ ఫండ్స్లో మెరుగైన రిటర్న్స్ అన్ని వేళల్లో వస్తాయనుకోవటం తప్పు అని నిరూపించడం. ఇప్పుడు 2024 వరకు కూడా నేను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ కంపేర్ చేసినా ప్రస్తుతం ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని 500 కోట్ల కన్నా కార్పస్ ఎక్కువ ఉన్నాయో తీసుకున్నాను. ఏం చేశాను, ఇవాళ రోజున 500 కోట్ల కన్నా కార్పస్ ఎక్కువ ఉన్నాయి. అంటే 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో చాలా చిన్న కార్పస్ ఉండి ఉండవచ్చు. అయినా కూడా వాటిని కన్సిడర్ చేయమని చెప్పి చూస్తే 191 స్కీములు ఉంటాయి. ఇవాళ రోజున 191 స్కీములో 2010లో కనుక ఎవరైనా మొదలుపెట్టినట్లయితే 191 స్కీముల్లో 165 స్కీములు ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. అంటే 86%. అలా చూస్తూ పోయినట్లయితే 2016లో మొదలుపెట్టి 2024 ఆగస్ట్ 30 వరకు ఉంచుకున్నట్లయితే మీకు ఎంత రిటర్న్స్ వచ్చినాయి? 74.8% ఆఫ్ ద కంపెనీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. బాగానే ఉన్నాయి. కానీ 17లో 18లో కనుక మొదలుపెట్టినట్లయితే అది 70% లేదా అంతకన్నా తక్కువకు వచ్చేసాయి. తర్వాత మళ్ళీ పుంజుకున్నాయి. అంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఓహో 2024 వరకు వెయిట్ చేస్తుంటే మనకు వస్తున్నాయి అనుకుంటారు. కానీ మీరు తీసుకోవాల్సినటువంటి భాష్యం ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ బాగున్నప్పుడు అన్నీ బాగున్నట్టే మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగుంటున్నాయి. బాగాలేనప్పుడు 2020 వరకు చూస్తే అంతగా బాగాలేవు. పైగా ఈ టేబుల్లో మనం చూసింది నిఫ్టీతో కంపారిజన్. ఇప్పుడు దీన్ని కూడా నిఫ్టీతో బదులు నిఫ్టీ టీఆర్ఐతో పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే టోటల్ స్కీమ్లు అవే ఉన్నాయి, కానీ పర్సంటేజ్ మాత్రం అంతకుముందు కన్నా పడిపోయింది చూడండి. దాదాపుగా 6 సంవత్సరాల్లో, అంతకుముందేమో కేవలం 2 ఇయర్స్లో మాత్రమే 70% దగ్గరగా ఉంటే ఇప్పుడు 6 సంవత్సరాల్లో, అంటే 2015లో మొదలుపెట్టినా 16, 17, 18, 19, 20లో ఎప్పుడు మొదలుపెట్టినా కూడా నిఫ్టీలో వచ్చినట్టు రిటర్న్స్ కూడా ఎక్కువ పర్సంటేజ్, అంటే 60% కన్నా ఎక్కువ వాటికి రావటం లేదు. అంటే అర్థం ఏంటి? మీరు లక్కీగా ఉంటే మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే రావచ్చేమో, కానీ మీకంటూ ఒక ప్రాసెస్ లేకుండా గుడ్డెద్దు చేలోబట్టినట్లుగా కళ్ళు మూసుకుని మ్యూచువల్ ఫండ్స్ కొంటాను అంటే లాభం వచ్చే అవకాశాలు ఉండవు అని మనకు నమ్మకంగా తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చర్చలో ఇంకొన్ని విషయాలు కూడా ప్రస్తుతించడం ముఖ్యంగా భావిస్తున్నాను. అదేంటంటే మనందరి గోల్ ఎలా ఉండాలి? మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి. అలాగే మనకేం కావాలి? దాని మీద వీలైనంత వరకు మంచి రిటర్న్ రావాలి. బెస్ట్ రిటర్న్ రాకపోయినా పర్వాలేదు, కానీ మంచి రిటర్న్ రావాలి. అలాగే తర్వాత ఇంకొకటి మినిమం మీరు ఊహించవలసింది, ఆశించవలసింది ఏంటంటే నేను పెట్టిన ప్రతి మ్యూచువల్ ఫండ్లో కాకపోయినా పోర్ట్ఫోలియో అంతా కలిపితే కనుక వీలైతే ప్రతి మ్యూచువల్ ఫండ్ లేకపోతే పోర్ట్ఫోలియో అంతా కలిపి కూడా ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ రావాలనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవాలి. ఆ తరువాత ఒకవేళ ఇందులో నా దగ్గర ఉన్న స్కీముల్లో ఏమైనా మంచివి కావు అని తెలిస్తే మొహమాట పడకుండా, భయపడకుండా, జంకకుండా వెంటనే దాన్ని తీసేసి వేరొక స్కీమ్లో మనకి తోచిన మంచి స్కీమ్ను కొనుక్కునే అలవాటు ఉండాలి. తరువాత అన్నింటినీ మించి అలా తీసివేసిన స్కీమ్లో నుంచి మంచి స్కీమ్ తెచ్చుకోవటం ఎంత ఇంపార్టెంటో, అలాగే దాని గురించి రోజూ చూడకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడవలసిన అవసరం లేకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతి ఉండేట్లుగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మీకు సుఖశాంతులు ఇస్తుంది. ఇటువంటి ప్రాసెస్ కావాలి అంటే ఒకవేళ గనక మేము కానీ వేరొకళ్ళు కానీ మా దగ్గర ప్రాసెస్ ఉంది అని కోతలు కోసినా, నిజం చెప్పినా, అది కోతలో నిజమో మీకు తెలియాలి అంటే మీరు ఏం అడగాలి? మీరు ఈ రోజున ఏం కొనాలో చెప్తున్నారు, కానీ 5 ఏళ్ల క్రితం నేను అడిగితే ఏది కొనొచ్చో చెప్పగలరా అని అడిగితే చూపించగలిగే కెపాసిటీ ఉండాలి. తర్వాత అలా కనుక చేసినట్లయితే ఆ మ్యూచువల్ ఫండ్స్ నేను కొనుక్కుని ఇప్పుడు వరకు ఉంచుకుంటే ఎంత వస్తుందో అని అడిగే బదులుగా మీరు చెప్తున్న ప్రాసెస్ ప్రకారం ఆ స్కీములతోనే స్టార్ట్ చేసి ఆ తర్వాత మీరు సూచించినట్టుగా మార్పులు చేస్తూ వచ్చినట్లయితే ఇప్పుడు వరకు ఎంత రిటర్న్ వచ్చేదో చూపించండి అని చెప్పగలగాలి. ఎందుకంటే అలా కనుక చెప్పిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో అదృష్టవశాత్తు అమ్మాలన్నా కొనాలన్నా నిబంధనలు ఏమీ ఉండవు కాబట్టి అమ్మటం కొనటం తేలిక కాబట్టి ఎగ్జిట్ ఎంట్రీకి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకొక ప్రధానంగా కావాల్సింది ఏంటి? మీరు చెప్పిన ప్రాసెస్ నేను ఏ రోజు చెప్పినా, నేను కోరుకున్న రోజుని చెప్పినా కూడా మీ ప్రాసెస్ బాగుండాలి అని అడగాలి. అడిగితే ఆ వ్యక్తి లేక సంస్థ మీకు నిరూపణ ఇచ్చి తీరాలి. అన్నింటినీ మించి దాని గురించి మీకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ ఇచ్చేట్టుగా కాకుండా సింపుల్గా చూస్తే, అంటే మీలో ఉన్నటువంటి అత్యంత సాధారణ వ్యక్తి, చిన్న ఇన్వెస్టర్ అయినా పెద్ద ఇన్వెస్టర్ అయినా ఆలోచన కొద్దిగా గొప్ప ఎక్కువగా చేయలేని వ్యక్తికి కూడా అర్థమయ్యేట్లుగా ఆ ప్రాసెస్ ఉండాలి. అన్నింటినీ మించి చివరిగా ఇది మీకు వీలైనంత వరకు ఎఫోర్డబుల్ కాస్ట్, అంటే తక్కువ ధరలో, సరసమైన ధరలో రావాలి. ఊరుకుంటే మీరు అందరూ ఊరికే వస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఊరికే ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ వీలైనంత సరసమైన ధరలో రావాలి. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే మీరు ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రాసెస్ నమ్మడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఒక అరగంటలో మొత్తం చూపించలేను కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇంకొకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి అందులో మీకు నేను చేయబోయేది ఏంటంటే ఇలా కనుక చేసినట్లయితే
అలా ప్రాసెస్ సెలెక్ట్ చేస్తే ఒక్కొక్క రోజు పాత రోజులు ఒక 3 రోజులు తీసుకుంటున్నాను. తీసుకుని ఆ రోజుల్లో ఏమేమి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు 2012వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ఏవి మంచి స్కీమ్లను సూచించబడినాయో ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజున SBI ఫోకస్ ఈక్విటీ ఫండ్ అని, అలాగే UTI MNC ఫండ్ అని, SBI మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్ అని, UTI వాల్యూ ఫండ్ అని, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ MNC ఫండ్ అని, ఇలా 5 ఫండ్స్ సెలెక్ట్ చేసి చెప్పడం జరిగింది. ఎలా చేసామో తర్వాత ఎలాగో చర్చిద్దాం. అలా చేసినట్లయితే ఆ రోజున నా 5 స్కీమ్ కొనుక్కుని అలాగే ఉంచుకుంటాను, నాకు అది మంచిది అనిపిస్తే ఎందుకు మీకు నష్టమో చూపించడానికి రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో ఉన్న స్క్రీన్ పైన ఫోకస్ చేయమని ఒకసారి స్పెషల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చూస్తే నెక్స్ట్ 3 ఇయర్స్లో అవి బ్రహ్మాండంగా పనిచేసి 28.79% రిటర్న్ ఇచ్చాయి. అంటే మీకు అద్దరిపోయే రిటర్న్స్ వచ్చినట్లుగానే ఉంది. కానీ మీరు ఆ స్కీములు అప్పటికీ మార్చకుండా, ఇంకా తర్వాత మార్చకుండా, ఇవాటి వరకు మార్చకుండా ఉంచితే ఏమయ్యేది, నెక్స్ట్ 5 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఆ రిటర్న్ వల్ల 16.29% పర్ ఇయర్కి పడిపోయింది. అంటే 2017కి. అదే ఇంకో 10 ఇయర్స్ ఉంచితే అంటే 2022 వరకు కనుక అదే స్కీములు ఉంచుకుంటే మీరు గుడ్డి నమ్మకంతో మీ రిటర్న్ 7.8% పర్ ఇయర్కి పడిపోయింది. అదే కనుక ఇప్పటి వరకు అంటే 2024 ఆగస్ట్ వరకు ఉంచుకుంటే మీకు వచ్చిన రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 6.14. అంటే ఎంత మంచి సెలక్షన్ చేసినా అవసరమైనప్పుడు మార్పులు చేయకపోతే మీ ఆదాయం లేదా మీ యొక్క గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే మీరు పెట్టిన 3 లక్షల రూపాయలు ఎంత అయి ఉండేది, కేవలం 9,88,000 మాత్రమే అయి ఉండేది. అదే కనుక ఇదే స్కీములతో మొదలుపెట్టి మొదటి 3 సంవత్సరాల్లో మనం అవసరమైనప్పుడు మార్పులు చేస్తే కొద్దిగా తక్కువ వచ్చింది 24.32. అయినా కూడా ఇంకా నెక్స్ట్లో కనుక కంటిన్యూ చేస్తే 14.83. అది కూడా 5 ఇయర్స్తో పోలిస్తే తక్కువగానే వచ్చింది. కానీ 10 ఇయర్స్ వరకు ఉంచుకుంటే మీరు మొదట్లో ఉంచుకున్న స్కీమ్లు అలాగే ఉంచితే 7.8 అయితే అవసరమైనప్పుడు చేంజెస్ చేస్తే మనకు వచ్చిన రేట్ ఎంత 15.14. అలాగే ఇప్పటి వరకు 24 ఆగస్ట్ వరకు ఉంచితే మనకు వచ్చిన రిటర్న్ ఎంత 14.65. అంటే మన డబ్బులని 3 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మామూలు ప్రాసెస్లో మీరు కొనుక్కుని ఉంచుకుంటే మీ పోర్ట్ఫోలియో 10 లక్షలు అయ్యేది, ఇక్కడ చూస్తే 46 lakhs అయ్యేది. ఎంత నష్టం వచ్చింది, 37 లక్షల కన్నా ఎక్కువ నష్టం వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ 1 సంవత్సరం ఎలా ఉంటుందా, ఇంకేదైనా చూద్దామా అనుకుంటే 2015 ఆగస్ట్ ఏది ప్రిఫరెన్స్ లేదు, నాకు ఏదో ఒక ఈ మంత్ తీసుకోవాలి కాబట్టి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం మంచి స్కీమ్లను సెలెక్ట్ చేసిన 5 కొనుక్కుంటే 3 ఇయర్స్లో వచ్చిన రిటర్న్ 7.27. కానీ మ్యాక్సిమం చివరి వరకు ఇవాళ వరకు ఉంచుకుంటే చూస్తే వచ్చిన రిటర్న్ 4.29%. అంటే 20 సంవత్సరాలు 3 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ అమౌంట్ కేవలం 6,95,000 అయ్యేది. అదే మన లెక్క ప్రకారం కాకుండా అవసరమైనప్పుడు మార్పులు చేస్తుంటే మన అమౌంట్ 32,30,000 అయ్యేది. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 26 లక్షల పైన నష్టం వచ్చి ఉండేది ప్రాసెస్ చేయకపోతే, అంటే మార్పులు చేయకపోతే. ఆఖరిగా 2019 అంటే బూమ్ స్టార్ట్ అవబోయే కొద్దిగా ముందు స్టార్ట్ చేసి ఉన్నట్లయితే అప్పుడు కొనుక్కున్న స్కీములు మీరు అలాగే ఉంచుకుంటే మీకు వచ్చే రిటర్న్ 6% అయితే అవసరమైనప్పుడు మార్పులు కనుక చేస్తూ వచ్చినట్లయితే 22.77. అంటే మన అమౌంట్ దాదాపుగా 1,81 lakhs అయ్యేది. 3 లక్షల రూపాయలే 20 ఏళ్లలో 1,81,00,000 అవుతుంది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత గుడ్డిగా అందులోనే ఉంటాను అనుకోకుండా అవసరమైన మార్పులు చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా లాభం రాక తప్పదు అని. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంటున్న నేను ప్రాసెస్ గురించి కొద్దిగా క్లుప్తంగా కూడా వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాసెస్ అంటే ఏమిటి అంటే రోలింగ్ పీరియడ్స్ వర్సెస్ పాయింట్ టు పాయింట్. అంటే ఎప్పుడూ కూడా లాస్ట్ 1 year ఎంత వచ్చిందని అడగదు మా ప్రాసెస్. ఏం చేస్తుందంటే ఇవాళ కనుక అడగాలంటే లాస్ట్ 5 yearsలో ఎంత రిటర్న్ వచ్చింది, 5 years క్రితం నుంచి ఇప్పుడు వరకు, అలాగే నిన్నటి వరకు, అంతకుముందున్న 5 years నుంచి, మొన్నటి వరకు, అంతకుముందున్న 5 years నుంచి, అలా రోలింగ్ పీరియడ్స్ తీసుకుంటుంది. ఉదాహరణకి జనవరి 1న మొదలు పెడితే డిసెంబర్ 31, 2014కి 5 years అవుతుంది. ఫిబ్రవరిని మొదలు పెడితే జనవరి 31, 2015కి 5 years అవుతుంది. ఇలా రోలింగ్ పీరియడ్స్ తీసుకున్న తర్వాత అదే పీరియడ్స్లో నిఫ్టీ రిటర్న్ ఎంత ఉందో కూడా చూసి ఎన్నిసార్లు మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ కన్నా ఎక్కువ ఉందో చూడటం అనేది మొట్టమొదటి పని. అంటే అవుట్ పెర్ఫార్మెన్స్ వర్సెస్ అబ్సల్యూట్ పెర్ఫార్మెన్స్. ఒట్టి మ్యూచువల్ ఫండే చూడటం కాదు, ఆ సమయంలో ఇండెక్స్ కన్నా బెటర్గా ఉన్నదా లేదా చూడటం అనేది ముఖ్యమైన పద్ధతి. అలా చేసిన తర్వాత మేము చేసేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ను మైనస్ నిఫ్టీ రిటర్న్ లెక్కేసి అవుట్ పెర్ఫార్మెన్స్ లెక్కేయటం, దాని మొత్తాన్ని యావరేజ్ లెక్కేసిన తర్వాత ఇంకా కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేస్తాం. అవి ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ NAV. వివేకంను కానీ మన సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే ఫెయిర్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మొత్తం తీసుకుని దాని యొక్క ఫెయిర్ వాల్యూ ఎంతో లెక్కేసి దాని ఎక్స్పెక్టెడ్ NAV ఎంతో లెక్క వేసి అది కనుక ఉన్న NAV కన్నా ఎక్కువ ఉంటే వాల్యూని కొద్దిగా పెంచుకోవటం ర్యాంక్ని, లేకపోతే తగ్గించడం ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది. ఇదంతా కూడా కంప్యూటింగ్ స్టాటిస్టికల్గా చాలా కాంప్లికేటెడ్ ఎక్సర్సైజ్. ఇంపాసిబుల్ అని చెప్పడం కానీ కొద్దిగా కాంప్లికేటెడ్. ఇలా చేసిన తర్వాత మనకు జరిగేది ఏంటంటే మనకి ర్యాంకులు ఏమున్నాయో తెలుస్తాయి.
ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక్కసారి బ్రీఫ్గా మీకు ఒకటి ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే ఇలా చేసిన ప్రాసెస్ చేస్తే లాభాలు ఉన్నాయని తెలిసింది. అది ప్రూఫ్ మీకు ఇవ్వడానికి అన్ని సంవత్సరాలు ఇవ్వడానికి వీలుగా ఒక డేటా ప్రజెంట్ చేయబోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నా స్క్రీన్ కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే రిటర్న్స్ ఫ్రమ్ నిఫ్టీ ఎంత ఉన్నాయో కనపడుతున్నాయి. 2010లో మొదలుపెట్టి నిఫ్టీ ఇండెక్స్ నిఫ్టీలో కొనుక్కుని అలాగే ఉంచుకుంటే 2, 3, 4, 5, 6 అలా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు, ఎందుకంటే 2024లోకి వచ్చాం కాబట్టి. ఇలా చూస్తే ఈ రెడ్ కలర్లో మార్క్ చేసిన ప్రతిసారి కూడా 10% కన్నా తక్కువ వచ్చినాయి. అంటే అలాగే 2011లో మొదలు పెడితే 5 సంవత్సరాల కాలంలో తక్కువ వచ్చినాయి. అంటే 2011లో మొదలు పెడితే 5 ఏళ్ళు వెయిట్ చేసినా తక్కువే, 6 చేసినా, 7 చేసినా, 8 చేసినా, 9 ఏళ్ళు చేసినా కూడా మనకి తక్కువ వచ్చింది. ఆ తర్వాత మాత్రం కొద్దిగా 10% కన్నా ఎక్కువ వచ్చింది. మొత్తం మీద చూస్తే ఈ మధ్య కాలంలో బాగా వచ్చింది. 2020 నుంచి మీరు గ్రాఫ్లో చూస్తే 17, 20, 16, 13, 14, 14.52 ఇలా బాగా వచ్చినా కూడా మీకు చూడవలసింది ఏంటంటే యావరేజ్ మొత్తం ఎన్ని కలిపి ఎంత వచ్చింది? 10.81% మాత్రమే వచ్చింది. అంటే మనం ఒక 5 లక్షలతో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి నిఫ్టీలో కనుక ఉన్నట్లయితే మన అమౌంట్ ఎంత అయి ఉండేది? 38.95 lakhs అయ్యేది. ఇప్పుడు ప్రాసెస్ అంటున్నాను కదా, ప్రాసెస్ అయితే ఎలా జరిగేదో కూడా ఇదే సమయంలో చూపిస్తున్నాను. ఇదే కనుక మనం ప్రాసెస్ని నమ్ముకుని ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే యావరేజ్ రిటర్న్ ఎంత వచ్చింది? 14.59. అంటే మన 5 లక్షలు 20 ఏళ్ళు ఉంచుకుంటే మనకి ఎంత ఉండాల్సింది? 76.19. అంటే ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉందో మీరే ఆలోచించండి. అక్కడ 10.81, ఇక్కడ 14.51. అంటే ఈజీగా మీరు ఏమాత్రం కష్టపడకుండా దాదాపుగా 3.5% ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది, పెద్దగా ఎక్కువగా ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా. ఇకపోతే చివరిలో ఆల్ఫా చూపిస్తున్నాను. ఆల్ఫా అంటే ఇండెక్స్ కన్నా ప్రాసెస్ ఎంత ఎక్కువ సంపాదించగలదో, లేదా ఇండెక్స్ కన్నా మీరు ఎక్కువ ఎంత సంపాదించగలరో దాన్ని ఆల్ఫా అంటారు. అలా చూసినట్లయితే యావరేజ్గా 3.78% మనం సంపాదించగలగటం, అలాగే ఎడిషనల్ ప్రాఫిట్ 20 yearsలో మనం ఎంత సంపాదించేవాళ్ళం? మనకి దాదాపుగా ఇండెక్స్లో వచ్చేదానికన్నా కూడా 37 లక్షలు ఎక్కువ లాభం వచ్చేది, లేదా 3.78% per year లాభం వచ్చేది అని అర్థం కావాలి. ఇది మీకు అర్థమైన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏ టాప్ ర్యాంక్ ఉందో మీకు తెలిసే అవకాశం ఉందో లేదో గమనించాలి. ఆ ప్రయోగం మేము చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి నెలా కూడా ఏ మ్యూచువల్ ఫండ్స్ ఏ ర్యాంక్లో ఉన్నాయో చెప్తూ ఉంటాము. ఎవరైనా కనుక వచ్చినట్లయితే టాప్ 2 or 3 స్కీమ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాము. చేసిన తరువాత ఆ కొన్న స్కీముల్లో ఏదైనా 10వ ర్యాంక్ కన్నా కిందకు పడిపోతే ఆటోమేటిక్గా మేమే మీరు అడగకపోయినా కబురు చేసి అమ్ముకోమని చెప్తాము. మీరు అమ్మిన డబ్బులు వచ్చాయని చెప్పినాక ఆ డబ్బుల్ని ఆ రోజున టాప్ ర్యాంక్లో కొనుక్కోమని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఇలా అడ్వైజ్ కంటిన్యూస్గా మీరు అడగకపోయినా వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసిన తర్వాత నిశ్చింతగా ఉండవచ్చు. ఇన్ని రకాల లాభాలు ఉంటాయి కాబట్టి ప్రాసెస్ చేస్తే వచ్చే లాభాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ జరిగిన తర్వాత చేయడానికి ఆటోమేటిక్గా సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మేము అందుబాటులో ఉంటాం కాబట్టి దీనికన్నా అడిషనల్గా ఇన్వెస్టర్స్కి ఎటువంటి లాభాలు వస్తాయని చెప్పడానికి, అంటే మీలో ఎవరైనా కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసి ఉన్నామండి మేము దానికి ఏం చేయాలి అని అడిగితే వివరణ ఇవ్వాల్సిందిగా యశ్వంత్ని ఒకసారి కోరుతాను. రైట్ అండి. సో ప్రసాద్ గారు ఇప్పుడు వరకు మనం చెప్పున్నాం ప్రాసెస్ గురించి, ఆ యొక్క డీటెయిల్స్ కూడా కవర్ చేసాం. అంటే నెక్స్ట్ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్, అంటే కొత్తగా నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ టాప్ ర్యాంక్స్ అనేది ఏదైనా ఐడెంటిఫై చేయబడతాయి. ఆ తర్వాత కంటిన్యూస్గా మానిటర్ చేయటం, అంటే నెల మానిటర్ చేయటం, అది ఏదైనా సరే ఏదో ఒక స్కీము టాప్ 10లో నుంచి బయటపడిపోయిందని దాన్ని రిప్లేస్ చేయటం కూడా దాని గురించి చెప్పున్నారు. సో నెక్స్ట్ డౌట్ రావాల్సింది ఇన్వెస్టర్స్ మైండ్లో, నేను ఇప్పుడు కొత్తగా నేనేం స్టార్ట్ చేయదలుచుకోలేదండి, నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు నేను ఇన్ కేస్ అసలు నేను ఎక్కడున్నాను, నా ఫండ్స్ ఎలా ఉన్నాయి, నా సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూడాలనుకుంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని అడగాలి. సో మనం ఇందాక పోయిన వారాల్లో కూడా మనం కవర్ చేస్తున్నాం. అంటే ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్గా మనం ఎలా అయితే రిపోర్ట్ ఇస్తామో, ఒక పలానా స్టాక్ స్ట్రాంగ్గా ఉందో లేకపోతే వీక్గా ఉందో, లేకపోతే ఇప్పుడు స్విచ్ చేయాల్సిన టైం వచ్చిందని ఎలా చెప్తా ఉంటామో, సింపుల్గా సేమ్ ఎక్సర్సైజ్ మ్యూచువల్ ఫండ్స్కి ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా మన వివేకం ద్వారా మీకు ఇవ్వబడుతుంది. సో మరికొన్ని డీటెయిల్స్ అసలు ఎలా ఉంటుంది రిపోర్టు, ఏం కవర్ చేస్తాం అనే దాని గురించి కూడా ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసుకుని మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యావ్ యువర్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ రెడీ. అది ఎలా అంటే మనం చెప్పున్నాం ముందు వారాల్లో కూడా ఈ క్యాష్ స్టేట్మెంట్
అంటే ఒక కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ఫ్రమ్ డిపాజిటరీ మీకు ఈమెయిల్ రూపంలో ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఆ యొక్క స్టేట్మెంట్ని కనుక మనకు పంపించినట్లయితే మేము కన్సాలిడేటెడ్గా రిపోర్ట్, ఎందుకంటే ఈ క్యాష్ స్టేట్మెంట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నిటి యొక్క ఫైండింగ్స్, అన్నిటి యొక్క వాల్యూస్, ఎన్ని యూనిట్స్ ఉన్నాయని కూడా ఒక్కటే స్టేట్మెంట్లో తెలియబడతాయి. ఒక్కొక్క ఏఎంసీ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఏ హెచ్డిఎఫ్సియో, ఎస్బీఐయో లేకపోతే ఎల్ఐసిలో ఉన్నాయి ఒక్కొక్కటి ఇండిపెండెంట్గా చూసి కొలేట్ చేసుకుని అసలు ఎక్కడుంది సిచ్యువేషన్ అని, లేకపోతే ఒక క్యాంప్సో, కేఫిన్టెక్ లాంటి ఆర్టీఏతో సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఈ క్యాష్ రూపంలో మీకు కన్సాలిడేటెడ్గా నా సింపుల్ స్టేటస్ ఏంటి, నా దగ్గర ఉన్న ఫండ్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఈ క్యాష్ స్టేట్మెంట్ కనుక మీరు పంపినట్టయితే మన దగ్గర మనం ఎలా అయితే స్టాక్స్ గురించి మాట్లాడున్నామో కన్సాలిడేటెడ్గా ఫుల్ ఫ్లెడ్జ్ రిపోర్ట్ ఆన్ హౌ థింగ్స్ ఆర్ అని ఈజీగా ఇవ్వబడుతుంది. సో అసలు ఇంకా ఏం డీటెయిల్స్ ఉంటాయని చెప్పే ముందు ఒక శాంపుల్ రిపోర్ట్ చూపించి అసలు ఎలా ఉంటుందో ఒకసారి రన్ త్రూ చేసే ప్రయత్నం చేస్తాను. సో మా దగ్గరికి ఒక ఇన్వెస్టర్ వచ్చేసి వారి హోల్డింగ్స్ షేర్ చేశాక అసలు రిపోర్ట్ ఎలా ఉంటుందని ఒకసారి చూపించే ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నా స్క్రీన్లో చూసినట్లయితే యువర్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అంటే ఈ పలానా ఇన్వెస్టర్ వచ్చేసి మనకి ఇదిగోండి నా దగ్గర ఇటువంటి కైండ్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని యూనిట్స్ ఉన్నాయని చెప్పారు. అంటే ఫస్ట్ వచ్చేసి మిరై అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 521 యూనిట్స్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 2476 యూనిట్స్, పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 1011 యూనిట్స్, సో ఆన్. అదే కాకుండా పూర్తిగా అరౌండ్ 12 స్కీమ్స్ ఉన్నట్టుగా ఆయన ఇచ్చారు. అది కూడా ఆయన ఇచ్చి నాకు ఈ స్కీమ్స్ ఉన్నాయని చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నాను, ఆ ఈ క్యాష్లో ఆటోమేటిక్గా మన సిస్టమే పుల్ చేసుకుని ఇదిగోండి ఈ పలానా ఇన్వెస్టర్కి ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని తెలిసేటట్టు చూపించాం. సో ఇటువంటి స్కీమ్స్లో అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎలా ఉన్నాయి, అసలు నా స్కీమ్లు ఎలా ఉన్నాయి, నా సెలెక్షన్ ఎలా ఉంది, నా మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఫస్ట్ 3లో ఉన్నాయేమో హోల్డ్ అని మనకు చెప్పబడుతున్నాయి అడ్వైస్ రూపంలో. అదే కాకుండా నెక్స్ట్ 4 to 12 ఏమో స్విచ్. అంటే మా ఉద్దేశం ప్రకారం 1, 2, 3 ఆర్ వర్దీ టు కీప్. అంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు టాప్ 10 ర్యాంక్స్ యాజ్ ఆన్ టుడేలో ఉన్నట్లయితే ఉంచుకోవాలి. అదే కనుక టాప్ 10 ర్యాంక్స్లో లేదనుకోండి, అసలు ఎటువంటి ఎక్కువ అసోసియేషన్ లేకుండా అటువంటి మ్యూచువల్ ఫండ్ నుంచి మూవ్ అయిపోయి మరికొద్ది మంచి స్కీమ్ వైపు మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇదే కాకుండా మనం స్టాక్స్లో అయితే ఎలా చూపిస్తామో ఇప్పుడు ప్రసాద్ గారు ప్రాసెస్ గురించి కూడా చెప్పున్నారు. అంటే బ్యాక్ ఇన్ టైం వెళ్ళిపోయి మీరు కనుక అదే రోజు నుంచి ప్రాసెస్ని కనుక ఫాలో అయ్యి ఉంటే జర్నీ ఎలా ఉండేదో కూడా చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తాం. సో ఈయన ఇన్వెస్టర్ ఆయనంతటా ఆయన ప్రాఫిట్ సంపాదించగలిగాడు. ఆయన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 12 స్కీములు ఉన్నా సరే ఆల్మోస్ట్ 14,44,000 ప్రాఫిట్ సంపాదించగలిగారు జనవరి, అంటే ఆల్మోస్ట్ 2019 చివరి నుంచి హోల్డ్ చేసినట్లయితే. అదే ప్రాసెస్ని కనుక ఫాలో అయ్యి ఉంటే అరౌండ్ 41 lakhs ఎక్స్ట్రా అంటే ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేది. అంటే ఆయన ఆపర్చునిటీ ఎంత లాస్ మిస్ అయ్యారు అంటే 26 lakhs. అదే లాస్ట్గా ఒక సింపుల్ సమ్మరీ టేబుల్లో కూడా మనం చూపిస్తాం. అంటే ఈయన మొదలుపెట్టినప్పుడు 13,61,000తో మొదలుపెట్టారు. ఇప్పుడు వచ్చి చూస్తేనేమో 28,35,000 వచ్చింది. అంటే ఆయన స్కీములు ఆ రోజే కొని ఎటువంటి మార్పులు చేయకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినట్లయితే 28 lakhs అంటే అరౌండ్ 14 lakhs ప్రాఫిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 15%. అదే కాకుండా ఒక ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్టయితే ఆ రోజు 13 lakhs అనేది ఫిక్స్ అయ్యి ఇవాల్టిది ఆ మానిటరింగ్ చేసి రీబ్యాలెన్స్ చేసి కంటిన్యూస్గా యాక్టివ్గా ఉన్నప్పుడు అయితే 54,91,000 అయింది పోర్ట్ఫోలియో. అంటే అరౌండ్ ప్రాఫిట్స్ ఆఫ్ అరౌండ్ 41 lakhs. సో అదనంగా టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ 32% అండ్ అదనంగా మిస్ అయింది అరౌండ్ 17%. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎవరైనా సరే మనకి క్లయింట్ యాక్టివ్గా ఉండటం, యాక్టివ్గా మానిటర్ చేయటం, ఆల్వేస్ ఎటువంటి స్కీమ్కి ఎక్కువ అసోసియేషన్ ఉండాల్సిన అవసరం లేకుండా ఉన్నప్పుడైతే ఎలాంటి రిటర్న్స్ వచ్చాయో ప్రసాద్ గారు ప్రాసెస్ రూపంలో చెప్పారు. అలాగే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎవరైతే ఈ క్యాష్ స్టేట్మెంట్ చూపిస్తారో పంపిస్తారో ఇలా అసలు సిచ్యువేషన్ ఎక్కడుంది, మన ర్యాంక్స్ ఎలా ఉన్నాయని కూడా ఈజీగా ఫ్రీగా 1 time ఎక్సర్సైజ్ చేయబడుతుంది వివేకం ద్వారా. సో మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి కైండ్ ఆఫ్ అనాలిసిస్, ఇటువంటి రిపోర్ట్, అసలు నేను ఎక్కడున్నాను, మా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీ ఈ క్యాష్ స్టేట్మెంట్కి ఈ స్క్రీన్ పైన కనపడే ఈమెయిల్కి holdings@vivekam.co.in పంపించండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ కనిపించే నెంబర్ కూడా డెఫినెట్లీ కాల్ చేయండి. మన సైడ్ నుంచి ఎవరో ఒకళ్ళు అటెండ్ చేసి కొద్ది గొప్ప క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
సో ఇది చెప్పున్న మనం వచ్చే వారాల్లో అసలు సిప్లో చేస్తుంటే నేను ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, అదే కాకుండా SWP అంటే నాకు ఒక రిటైర్మెంట్కి ఒక గోల్ ఉంది, నాకు కొంచెం డ్రా డౌన్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే నేను ఇన్వెస్ట్ చేయడం కాదు కదా, నేను నెల లేకపోతే క్వార్టర్లీ బేసిస్లో కొంచెం ఫండ్స్ తీసుకుని నా అవసరాలు కనుక వాడుకోవాలనుకుంటే ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయో కూడా, అదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో మరికొద్ది క్వశ్చన్స్ ట్యాకిల్ చేయడానికి వచ్చే వారం నేను ప్రసాద్ గారు విల్ అగైన్ బీ బ్యాక్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.